నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. టిఆర్ నిజం న్యూస్, మీ తాళ్లపల్లి రమేష్ స్వాగతం. మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఈనాడు పేపర్, ఈనాడులో ఈరోజు మెయిన్ వార్త అంటే అన్ని పేపర్లలో వచ్చినటువంటి మెయిన్ వార్త, జమిలీపై మరో అడుగు. రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ అమలు. ప్రస్తుతానికి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం, ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా, ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం. ఇక్కడ మనం ఏంటంటే, మనము ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుండి జమిలీ ఎన్నికల మీద దృష్టి పెట్టింది. మరి ఇది సాధ్యమా అసాధ్యమా అనే దాని మీద చర్చ చేస్తే, ఇది సాధ్యమా అసాధ్యం అన్నప్పుడు మనం పార్లమెంట్ లో రాజ్యసభలో ఆమోదం పొందాలి. ఆమోదం పొందాలంటే మన రాష్ట్రాలలో ఉన్నటువంటి, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 16 రాష్ట్రాలు దీన్ని ఆమోదించాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభలలో మనకి పార్లమెంట్ లో ఆమోదించాలంటే 67% మంది సభ్యులు దాన్ని ఆమోదించాలి. దాన్ని రాజ్యసభలో 67% ఆమోదించాలి. మరి అంత సంఖ్యాబలం మనకి ఉన్నదా? దాన్ని వ్యతిరేకం 15, అనుకూలం 32 అని వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఈ పేపర్ లో ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభలో మనకి కొన్ని రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక మనం ఇది ఉండాలంటే ఒక 5-6 రకాల ఆర్టికల్లను మార్చాల్సిన అవసరం ఉంది. ఒకటి అసలు ఇది మనకు లాభమేనా సార్? ఏంటిది? ఈ జమిలీ ఎన్నికలు జరగడం వల్ల అసలు జనాలకు ఏం ఉపయోగం ఉండదు అనే దాని మీద మనం చర్చ చేసుకుంటే, ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆర్థిక భారం అనేది తగ్గుతుంది. పార్టీలకు కానీ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ డబ్బుల ఖర్చు అనేది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆ ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. రోడ్లు వేయాలన్నా కూడా ఇంకేదైనా అడ్డం వస్తూ ఉంటుంది, కోడ్ అడ్డం వస్తుంది, ఎలక్షన్ కోడ్ అడ్డం వస్తుంటుంది. ఇది చేయడం వల్ల అలాంటి వాటికి కొన్ని బాగానే ఉంటాయి. అయితే వేరే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంకా వేరే పార్టీలు, రాష్ట్రాలలో ఉన్న పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తాయి అంటే, ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, ఈ ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల ప్రాంతీయ పార్టీలకు దెబ్బ పడుతుందని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంటాం. ఎందుకోసం అంటే, దేశం మొత్తంలో ఒకటేసారి ఎలక్షన్ జరిగిన సందర్భాలలో ఏమైందంటే, నేషనల్ పార్టీస్ ఉంటాయి. నేషనల్ పార్టీస్ లో ఒకటే గుర్తుంది. ఏమైనా చూసుకుంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ కానీ, ఇలాంటి పార్టీలకు నేషనల్ పార్టీలు కాబట్టి జాతీయ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకటే గుర్తుంటది. కాబట్టి ఇద్దరు పోయినప్పుడు ఏం చేస్తారంటే, ఒకదాని మీద గుర్దోషి వస్తాను. అలా చేయడం వల్ల ప్రాంతీయ పార్టీలు నష్టం అని చెప్పేసి కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అసాధ్యమవుతుంది అనేది ఈ పార్లమెంట్ లో వేచి చేయాల్సిన సందర్భాన్ని ఉన్నది. ఎంతవరకు సాధ్యమా అసాధ్యమా అని చెప్పేసి అనుకుంటా. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వాలు చేయాలనుకునే సందర్భం వస్తే, వాళ్ళ ఎలక్షన్ కూడా ఎప్పుడు ఉంటుంది, 20 రోజులు 30 రోజులు 2 నెలలే ఉంటుంది. వాళ్ళు చేయదలుచుకుంటే మిగతా టైం అంతా ఏం చేస్తారు, చేయొచ్చు. కానీ ఇది ఒకటిగా గుడ్డి సాబిట్లు చెప్పి చూస్తాండ్రు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అసాధ్యమవుతుంది అనేది. అంటే దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? అవితే మంచిది అంటారా, అవ్వకుండా? అవితే మంచిదా కాకపోతే మంచిదా అనే దాన్ని బట్టి చూస్తే, ఆ పార్లమెంట్ లో సంఖ్యాబలం అనేది ఉండాలి. ఇప్పుడు పార్లమెంట్ లో కానీ రాజ్యసభలో కానీ మీద సంఖ్యాబలం అనేది లేదని చెప్పేసి తెలుస్తా ఉంది. అభివృద్ధి పనులకు అనుమతించండి. నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, నితిన్ గడ్కరీని కలిసారు. నితిన్ గడ్కరీని కలిసి ట్రిబుల్ గురించి ఆ తర్వాత అది మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రభ పేపర్ చూసుకుంటే, ఇంకా అన్ని పేపర్లలో ఈ రోజు వచ్చినటువంటి మేజర్ న్యూస్ ఇంకోటి ఏమి ఇచ్చిందంటే, లగాచర్ల రైతులకు సంఖ్య బేడీ వేసి తీసుకుపోయారు అనేది ప్రధాన వార్తగా రాసింది. అయితే ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అన్నం పెట్టే రైతు దేశంలో రైతే రాజు అని చెప్పేసి అంటారు తప్ప, రైతు రాజన్న చూసిన సందర్భాలు అయితే లేవు. ఎందుకంటే మనం రైతు బాధలు చూసుకుంటుంటారు, రైతు తెలిసి కదా. అయితే దేశంలో ఎంతో దుర్మార్గులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నారు, ఇంకేదో చేసిన వాళ్ళు అన్ని ఉన్నారు. చాలా వాళ్ళనే మంచి వాళ్ళను కాళ్ళలో కూర్చోబెట్టుకొని తీసుకొని పోతాను. వీళ్ళు వాళ్ళకు పెట్టే భూమి భూమి ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఆవేశంతో కొంచెం వాళ్ళ ఫైట్ చేసిండ్రు. దానికి బీడలేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మన ఇంకో వార్త కూడా ఇచ్చిండు, ముఖ్యమంత్రి గారు వాళ్ళని మందలించిండు అని చెప్పేసి వాళ్ళ మీద 100% గా 100% కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు అన్నట్టు దేశానికి భూమ పెట్టేటోడు, కేరళని కూడా సస్పెండ్ చేశారంట నిన్న. భూమ పెట్టేటోడు, అన్నం పెట్టే రైతు, అలాంటి భూమ పెట్టే రైతును బేడి తీసుకుపోయి చేసేటువంటి వచ్చిందంటే మనం ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళని కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి కాకుండా ఇలాంటి ఒక సామాన్య రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వంలో బేడీ లేయటం అది కొంచెం సిగ్గు చేయగలదు. ఇంకోటి కూడా మన ఆంధ్రప్రభలో మన కవితక్క
ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. బయ్యారం కోసం ఉద్యమిస్తాం, కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, సాధ్యం కాదని కిషన్ రెడ్డి చెప్పడం అన్యాయం, బీజేపీ ఎంపీల వైఖరి దారుణం, రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ, అది విభజన హామీ అమలు చేయాల్సిందే. ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత కదా దండం పెట్టాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, పరిపాలించినాం. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోండి. ఈ రోజు వచ్చి మనం వేస్తున్న జనం గమనిస్తారు కదా అక్క, ఇది చూసుకోవాలి మనం. ఎందుకంటే జనాన్ని ఎన్ని రోజులు మభ్య పెడతాం మనం. ఇప్పటికైనా కూడా కొంచెం జెన్యున్ గా పనిచేస్తే కూడా మేము మంచిదని కోరుకుంటాం. ఎక్కువ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. అప్పుడు కనుక చేస్తుంటే అది ఇప్పుడు ఏమన్నా ముందు పడేదేమో ఇంకా అది ముందు పడేది మాత్రం ఈ విషయంలో మొక్కాల్సిన సందర్భం. ఇంకోటి ఏదైనా హాస్టల్లో ఆకలి కేకలు, దీని మీద ప్రభుత్వం 100% దృష్టి పెట్టాలి. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, చాలా మంది అంటారు ఏంటంటే విద్యాశాఖ మంత్రి అనేది లేకపోవడం వల్ల చాలా ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంకా 3-4 శాఖలు మేజర్ ఉన్నాయి. హోంశాఖ గాని, ఆరోగ్య శాఖ గాని, విద్యాశాఖ గాని. కానీ ఈ రోజు హోంశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు. హాస్టల్లో పిల్లలు అసలు వాళ్ళ ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడి అనారోగ్యాలకు గురయ్యి ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న కూడా వీళ్ళు పోయిండ్రు, వీళ్ళు పోయిండ్రు, మన టీఆర్ఎస్ వాళ్ళకి పోయిండ్రు. వాళ్ళు మందలియడానికి కనీసం పిల్లలు కలవడానికి అనుమతిస్తలేదు. అంటే మంత్రి ఉంటే దాని మీద బాధ్యత తీసుకుని అన్ని విధాలుగా మంచిగా చేసే ముందు పడే దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఏంటంటే హాస్టల్లో డైట్ ఛార్జ్ ఏదో పెంచిరాడు నిన్న విన్నా. అది నిన్న ఈ రోజు కూడా వచ్చింది. 40% డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు అని పెంచిరు. అది మన కొంతమంది కలెక్టర్లు ఏం చేశారంటే దాన్ని పండుగలాగా నిర్వహించాలి, పబ్లిసిటీ చేయాలి అని చెప్పేసి ఏదో నిన్న న్యూస్ కూడా వచ్చింది ఈ రోజు.